నమస్కారం ప్రజలారా. మన జగనన్న మొన్న కోర్టుకు పోయినాడో అందరం కూడా చూసినా, మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ నిన్న మా సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఒక క్లిప్పింగ్ ఉన్నది, చూద్దాం. మెయిన్ పేజ్లో వేశారంటే మనం చరిత్ర, మన ఘనత, మనం చేసినటువంటి అవినీతి అక్రమాలు పనుల మీద మనం కోర్టుకు హాజరవుతూ ఉంటే, మనం డెకాయిట్ పనులు చేసి 16 నెలలు జైల్లో చెప్పుకోడు తిని బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు సెక్యూరిటీ ప్రాబ్లం, మనకు లక్షలాది మంది జనాలు వస్తారు, మేమంతా తట్టుకోలేము ఈ కథలో వ్యవహారాలు. అదేవిధంగా మేము రకరకాలుగా చెప్పినటువంటి వ్యక్తులు, అదేవిధంగా మేము వీడియో కాల్ ద్వారా మీకు వస్తాము, మేము అక్కడికి వచ్చితే మాకు జనాలు ఎక్కువ వస్తారు, అదేవిధంగా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది, ప్రజాధనాన్ని అదేవిధంగా ప్రభుత్వ సమయాన్ని మేము ఖర్చు పెట్టడం మాకు ఇబ్బందికి మేము చాలా ఇది వాళ్ళము అని చెప్పి రకరకాలుగా చెప్పినారు. అవన్నీ మింగవు, ఖచ్చితంగా కోర్టుకు వచ్చి హాజరవ్వు అని చెప్పడం, అదేవిధంగా మనోడు కోర్టుకు పోవడం కూడా జరిగింది. ఇది నిన్న వచ్చినటువంటి పేపర్. మనం నిన్న అన్న పని మీద కొద్దిగా బయటికి పోయినాం కాబట్టి అందుకని ఈరోజు విశ్లేషణ అయితే తప్పకుండా చేయాలి ప్రజలారా. ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన పోరాటం ఆగకూడదని చెప్పేటి ఒక సంకల్పంతో ముందుకు పోతూ ఉండేటువంటి మనం తప్పకుండా విశ్లేషణ చేయాలా. మరి ఇంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చినారు? మనం ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు పోలే, అదేవిధంగా ముఖ్యమంత్రిగా లేము, ఆ ముఖ్యమంత్రిగా లేకుండా పులివెందులకు పరిమితమైనటువంటి ఎమ్మెల్యేలము, పులివెందుల ఎమ్మెల్యేగా పేరు పొందినటువంటి మనం ఈరోజు ఏం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. మనం చేసినటువంటి అవినీతి అక్రమాలు, దొంగ షెల్ కంపెనీలు పెట్టి ఏ విధంగా 16 నెలలు జైల్లో చెప్పుకొడుతున్నామో అందరికీ తెలుసు. మరి కోర్టుకు పోయేదానికి ఈ వ్యవహారాలు ఎందుకు? మా నాన్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతున్నాడు, ఎన్ని గంటలకు దిగుతున్నాడు, ఆ నుంచి ఎన్ని గంటలకు కోర్టుకు పోతాడు, ఆ నుంచి ఎన్ని గంటలకు మళ్ళా అక్కడికి పోతాడు, అది ఇది అని చెప్పినాము. అది ఇది లోటస్ పాండ్కి ఎన్ని గంటలకు చేరుతాడు, అక్కడి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు, 3 రాష్ట్రాల్లో 3 పూట్ల అన్నం తిని బయలుదేరిన. ఓకే, మనకు అన్నీ మామూలే, ఇబ్బందిలే. కానీ ఇదంతా ఎందుకు? ఈ కథలన్నీ, ఈ వ్యవహారాలన్నీ ఎందుకు? మనం పోతాందేం పెళ్ళికి పోతున్నావా, లేకుంటే ఉంటే ఇంకొక దానికి ఏమైనా పోతున్నావా? అవినీతి అమ్మ మొగుడుగా పేరు పొందినటువంటి కేసుల్లో ముద్దాయిగా పోతా ఉన్నావు కోర్టుకు నువ్వు. మనమేమి ఆడేమి మన పెద్ద సాంప్రదాయం, లేకంటే మన పెద్ద శుద్ధపూసల లెక్కలో పోలేదు. అదేవిధంగా ఉండేది మా పేపర్ ఉండదు కాబట్టి మా పేపర్లో మేము చూపించుకోక మా కథ చూపించుకోక. చూడండి, రప్ప మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో కోసిట్టు కోస్తాం. ఏమి నాయనా ఈడ కోస్తా ఉంటే ఉంచుకొని ఉన్నారా కొయ్యమని ఎవరున్నా? ఇందుకు ఈ బిత్తల మాటలన్నీ ఎందుకురా స్వామి నాయనా? సరే, ఉప్పొంగిన అభిమానం ఎక్కడ ఉప్పొంగింది? మన రాష్ట్రం నుంచి జనాలను తొడుకొని పోయి 2000 రూపాయలు ఆడవాళ్ళు ఒక మనిషికి ఇచ్చి, బిర్యానీ పొట్లాలు ఇచ్చి, అదేవిధంగా ఒక కారు పెట్టి అన్నీ పెడితే వచ్చినారు జనాలే, ఊరికే రాలా.